ఆల్రెడీ వంశీ మీద ఉన్న కేసులు చాలా అన్నట్టు ఈరోజు ఇంకొక కొత్త పెంటను తెచ్చి పెట్టుకున్నాడు. చూసిరా గాయస్ వీడియో పెట్టిన చూసిరా బెట్టింగ్ యాప్లు చేయనని బెట్టింగ్ యాప్లు చేశాన్ని లంజలో పెట్టిండు. ఏ తల్లైనా కొడుకు గురించి ఇంత పచ్చిగా మాట్లాడుతుందా? ఇన్ని బూతులు తిట్టుకుంటూ చెప్తుందా? ఈ రోజు ఈ తల్లి చెప్పింది అంటే ఎంత విసిగిపోయి ఉంటది. దానికి ఇప్పుడు చెకప్ చేయించింది, హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించింది, మందులు కూడా తెచ్చింది. దానికి 10వ తారీఖు కోసం 3 నెలలు పడతాయి, 2 ఏళ్ళు 3 పడతాయి. పిల్ల కొడితే మా ఆయన అడ్డం వచ్చినా కూడా మా ఆయన కూడా కొట్టనీకి వచ్చిండు, చంపుతా అంటుండు. తప్పు ఒప్పులు చెప్తే సొంత తల్లిని కొడతా చంపుతా అని అంత రైట్ ఎక్కడది నీకు? పిఎస్కి వంశీని తీసుకొచ్చారు, కేసు వేసింది హర్ష, తెలుసా గాయస్? ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన ఆ అమ్మాయి 2 months ప్రెగ్నెంట్, రైట్? ఆ అమ్మాయి మెడికల్ టెస్ట్లు చేశారంట. చేస్తే 2 months 20 days ప్రెగ్నెంట్ అని చెప్పి వచ్చిందంట. దానికి కారణం వీళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా ముందే తెలుసా? వంశీ అయితే అమ్మాయికి ఇట్లాగా ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళ మదర్ కి చెప్పిండంట. చెప్తే తీపియమని చెప్పినారంట వాళ్ళ మమ్మీ. వంశీ నేను ఆల్రెడీ తీపిచ్చేసినానని చెప్పిండంట. నెక్స్ట్ 3 days కి తను ప్రెగ్నెంట్ అని చెప్పి హర్షకి తెలిసింది. సో అందుకే మళ్ళా తను రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మాయి ఇట్లా వచ్చి 4 రోజులు కూడా అయితే లేదు, కొట్టి పంపించేసినాడంట. ఇప్పుడు హర్షతో బ్రేకప్ అయితే తన ఎక్స్ వైఫ్ అవ్వదు, తను కూడా అక్కో చెల్లో అవుతుంది. దానికి కదా హర్ష పెట్టిన కేసు క్లియర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడంట మహిని. ఎక్కడ పడితే అక్కడే కాల్చి పడేస్తారు పోలీసులు. నేను చెప్పిన ఆల్రెడీ వాడు వినలేదు. అయినా ఒక్క అమ్మాయి అయితే చెప్తాను, ఇంతమంది అమ్మాయిని తీసుకొస్తా అంటే నేను మాత్రం ఏం చెప్తాను అని అంటున్నాను. రిలేషన్ లో ఉన్నారు, తన వల్ల ప్రెగ్నెంట్ అయింది అని తెలిసినప్పుడు కడుపులోనే చంపేయి అని తన తల్లి మాట్లాడుతూ వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అలా మాట్లాడడం? ఆల్రెడీ వంశీ మీద ఉన్న కేసులు చాలా అన్నట్టు ఈరోజు ఇంకొక కొత్త పెంటను తెచ్చి పెట్టుకున్నాడు. ఇట్స్ మీ పవర్ వంశీ. ఆల్రెడీ బెట్టింగ్ యాప్లో తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి జైల్లో వెళ్ళాడు అని చెప్పేసి చాలామంది థంబ్నెయిల్స్ వేసినప్పుడు నేను వెళ్ళలేదు జైలుకి అన్నాడు. అందులో సెటిల్మెంట్ చేయించింది హర్ష సాయి, అతను అక్కడ దాకా పోకుండా చేసింది అని చందన ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చింది. అరే ఇన్ని జరుగుతున్నాయి, ఆల్రెడీ తన పైన 3-4 కేసులు ఉన్నాక కూడా మళ్ళీ కొత్త కేసు ఈరోజు తన భార్యనే పెట్టింది. భార్యాభర్తలు కలిసి ఉంటే చూడాలి అని చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసిరు కదా, ఎప్పుడు ఇట్లనే ఉండండి అని వాళ్ళ ఫ్యాన్స్ మెసేజ్ చేయడం కూడా జరిగింది. అయిన తర్వాత కూడా అతను ఆ అమ్మాయితో ఉంటూ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ అమ్మాయి వల్లనే వీళ్ళిద్దరు విడిపోయిన విషయం మనకి ఎవరికీ తెలియదు. రీసెంట్గా చందన అవన్నీ కూడా రివీల్ చేసింది. దీని గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఉంటుంది, ఒకసారి చూడండి చందన ఇంటర్వ్యూ. అందులో క్లియర్గా చెప్పింది ఎందుకు విడిపోయారు, ఏం చేసిరు అని. అదంతా కూడా ఇట్స్ మీ వాళ్ళ వైఫ్ హర్ష తన స్టోరీ మెన్షన్ చేసింది, క్లియర్గా మెన్షన్ చేసింది, తన నేమ్తో సహా మెన్షన్ చేసింది. నేను ఆ అమ్మాయిని ఎవరైతే ఇప్పుడు 2 months ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసిందో ఆ అమ్మాయికి నేను మెసేజ్ చేయడం కూడా జరిగింది. ఆ అమ్మాయి మెసేజ్ చేస్తే నేను ఇంటర్వ్యూ ఇవ్వలేను అని చెప్పింది. ఎందుకు అంటే ఆల్రెడీ తనకు అర్థమై ఉంటుంది, నాకు ఇవన్నీ తెలిసినాయి, అందుకే నేను ఇంటర్వ్యూకి పిలుస్తున్నా అని. సో ఇంకొక వీడియో విందాం. వాళ్ళ మమ్మీ మాట్లాడింది. ఏ తల్లి కూడా తన కొడుకు గురించి నెగిటివ్గా చెప్పుకోవడానికైతే ముందుకు రాదు, బట్ వాళ్ళ తల్లే ఈరోజు నెగిటివ్గా చెప్తుంది అంటే యూ కెన్ అండర్స్టాండ్. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసే వాళ్ళ పేరెంట్స్ చుట్టాలు వచ్చారు, మేము మా చుట్టాలు వచ్చారు. దేనిగులు అయ్యగారు చేయనిస్తారా? బ్లాక్మెయిల్ చేసి చేస్తే అది అట్లా చెప్తుంది. అసలు ఇష్మి ఏం సపోర్ట్ చేస్తలేడు పోలీసు వాళ్ళ కాడ, అది చెప్తుంది. అట్లా అంత అబద్ధాలు చెప్తుంది నీ పోలీసు వాళ్ళకి. చెప్పిన నేను అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నేనట 1 వారం రోజులు ఉందంట అక్కడ. ఆమె వచ్చినాక అసలు నేను 1 వారం రోజులు అంటే అమ్మ ముందే ఉన్నా నేను. అది వచ్చింది ఎప్పుడైతే పక్కలో బొర్లాడుతుందో ఇది నా మీద వస్తుందని నేను వచ్చేసిన. హర్ష ఇప్పుడే వెళ్ళింది, నేను ఇటు వచ్చిన పిఎస్ కాంచి. హర్ష ఆనంద అటు వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళింది. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసినామంట, ఏజీ లేదంట. ఇప్పుడు అది విడాకులకు అది ఇచ్చింది కదా పేపరు,
అది కేసు కాదా పోలీసు వాళ్ళ కన్నా మందే ఇదే చెప్తుంది. అది కేసు అవుతుంది కాదా అని పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. కంప్లైంట్ ఇస్తాను బొమ్మని చెప్తే కనుక అయితే నేనేమన్నా నాకు నన్ను కొట్టనీకి వచ్చిండు, నా చిన్న పిల్లగాని కొట్టనీకి వచ్చిండు, మా ఆయన కొట్టనీకి వచ్చిండు, పిల్ల కొడితే మా ఆయన అడ్డం వచ్చినా కూడా మా ఆయన కూడా కొట్టనీకి వచ్చిండు, చంపుతా అంటుండు. తప్పు ఒప్పులు చెప్తే సొంత తల్లిని కొడతా చంపుతా అనేంత రైట్ ఎక్కడిది నీకు? వాళ్ళ కడుపులోకి నేను వచ్చి కూడా ఈరోజు వాళ్ళనే చంపుతా నేను కొడతా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, దాదాపు నీకున్న ఫాలోయింగ్ 3 lakh ప్లస్ ఉంది, నీ వ్యూవర్షిప్ ల్యాక్స్ మిలియన్స్లో ఉంది. ఇలాంటిది ఒకటి చేస్తే ఎంత బ్యాడ్ నేమ్ చెప్పు. చంపుతా అన్నప్పుడు నేను కూడా చెప్పాలి కదా. మరి ఏ రాత్రి ఏ పగలు వస్తాడో తెలియదు. ఏ రాత్రి ఏ పగలు వచ్చి మరి ఏమైనా చేసిపోతే ఎవడు బాధ్యత అని కంప్లైంట్ ఇస్తా అని నేను అన్నా. తల్లి ఇట్లా చెప్తుంది కదా అని వాళ్ళు నమ్మింది. అంటే మరి ఇట్లా అంటే 1 year అవుతుంది వదిలేసిపోయి అంటే 1 year అవుతుంది వదిలేసిపోయి అంటే 1 year అవుతుందంటే ఇటు నువ్వు పంచా పెట్టుకొని పోయి 3 రోజులు అయింది. 3 రోజులు అయినాక ఇది పోయిందని ఇక అమ్మాయిలో తీసుకొచ్చి ఇక ఓననుకోలు యాక్చువల్లీ ఇట్స్ మీ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత జస్ట్ ఒక 2 or 3 days మాత్రమే వాళ్ళు మంచిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ గొడవలు వచ్చినాయి. ఎవరి వల్ల అంటే మహి అనే ఒక అమ్మాయి వల్ల. వాళ్ళ అమ్మని ఈరోజు క్లియర్గా చెప్తుంది తను వెళ్ళిపోయిందో లేదో తనతో మళ్ళీ ఉన్నాడు అని. పంచా పెట్టుకొని పోయి 3 రోజులు అయింది. 3 రోజులు అయినాక ఇది పోయిందని ఇక అమ్మాయిలో తీసుకొచ్చి ఇక ఓననుకోలు క్లబ్ నడిపించారు. అయితే అమ్మాయిల పిచ్చి చాలా ఉంది సార్. ఇది వీనికి లోపలేసి దొబ్బితే అప్పుడు అమ్మాయిల పిచ్చి కొద్ది లోపలేయాలి సార్. అసలు నేను ఇప్పుడు పేరెంట్స్నే చంపుతా అంటుండు, కొడతా అంటుండు, మీదికి వస్తున్నాడు. ఇలాంటి వాడు పేరెంట్స్ను వదిలే ఇప్పుడు పేరెంట్స్ మీదకి వచ్చినాడు, రేపు దాన్ని తీసుకుపోయి సాతాడని నమ్మకం ఏమేముంది? అన్నీ నన్న అంటే నీకేం కావాలమ్మా అంటే మా అబ్బాయి అన్న తల్లే చెప్తుందా అని ఇక వాడు పగడు బందీ చేసిరు. అయితే 3 days టైం అడిగిండు. 3 days దానికి ఇప్పుడు చెకప్ చేయించింది, హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించింది, మందులు కూడా తెచ్చిండు దానికి. అవన్నీ పేపర్లు కూడా పైన ఉన్నాయి టేబుల్ మీద, పోలీసు వాళ్ళు చదివిరు. హాస్పిటల్ తీసుకెళ్ళిండు, మందులు కూడా తెచ్చిండు, చెకప్ కూడా చేయించిండు అంట. 2 నెలలకు 5 రోజులు తక్కువ ఉంది. ఇప్పుడు 10వ తారీఖు వస్తే 3 నెలలు పడతాయి, 2 నెలలు 3 పడతాయి. తీపియలే అది తీపిచ్చినా మనతో చెప్పిన తీపిచ్చినా అని మనతో చెప్పింది. కొడుకు తప్పుతో వెళ్ళి ఇట్లాంటివి ఆల్రెడీ తెలిసినప్పుడు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండి కొడుకుకు వెంటనే చెప్తే బాగుండేమో. బట్ అయినా చెప్పినా కూడా వాళ్ళ కొడుకు వినప్పుడు తల్లిదండ్రులైనా కూడా ఏం చేస్తారు చెప్పండి? అదే వాడు సపోర్ట్ చేస్తా, పోలీసు వాళ్ళతో వాళ్ళు సపోర్ట్ చేస్తలేడు. ఇది చెప్తుంది బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసినట్టు. సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తే దేవునికి అయ్యగారు చేస్తాడా? చూసిరా గాయస్, వీడియో పెట్టింది చూసిరా? బెట్టింగ్ యాప్లు చేయరని, బెట్టింగ్ యాప్లు చేసి అన్ని లంజలో పెట్టిండు, అన్ని ఫోన్పేలు స్కానర్లు చేయించిండు, ఇక అన్ని లంజలో పెట్టిండు. ఇప్పుడు పెళ్ళం వస్తుంది కదా, పెళ్ళం వస్తాను అంటుంది కదా, ఇక బెట్టింగ్ యాప్లు చేయడు. ఇక చేసి లంజలకే పెట్టిండు. దానికే అన్ని. ఏ తల్లైనా కొడుకు గురించి ఇంత పచ్చిగా మాట్లాడుతుందా? ఇన్ని బూతులు తిట్టుకుంటూ చెప్తుందా? ఈరోజు ఈ తల్లి చెప్పింది అంటే ఎంత విసిగిపోయి ఉంటుంది. ఒక్కసారి చందన లైవ్లో తీసుకుందాం. తను మనకు అన్నీ చెప్తుంది, తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎందుకంటే తనే ఆల్రెడీ 3rd FIR ఎవరైతే ఉన్నారో దానివల్లనే వీళ్ళిద్దరు విడిపోయారు తప్ప నా వల్ల కాదు అని క్లియర్గా చెప్పింది. మేమందరం కూడా ఆ రోజు చందన వల్లనే విడిపోయారు అని అనుకున్నాం, కానీ చందన వల్ల కాదు, ఈ అమ్మాయి వల్ల. హలో హలో సౌమ్య చెప్పండి. చందన, నేను లైవ్లో ఉన్నాను. అదే ఇట్స్ మీ గురించి వాళ్ళ మదరే వీడియోస్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 3 వీడియోస్ చూసినాను. అంటే నాకు ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మహి అనే ఒక అమ్మాయి గురించి నువ్వు రివీల్ చేస్తున్నావు, నా వల్ల కాదు తన వల్ల విడిపోయారు అని. యాక్చువల్లీ నాకు ప్రూఫ్స్ కూడా చూపించినావు. సో అవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇంటర్వ్యూ అయిపోయింది, అది రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ మమ్మీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది కదా, అందులో బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసినారు అనేది. హర్ష, వంశీ ఇద్దరు బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు, అసలు పెళ్లి చేసుకోవాల్సింది మహిని అని మహి చెప్పిందా? లేదు, యాక్చువల్లీ ఇద్దరికి పెళ్లి అయిన టైంకి ఈ అమ్మాయి లేదు ఇంకా. ఓకే.
లైక్ ఏంటంటే హర్షకి, వంశీకి డిస్టర్బెన్స్‌లో వచ్చే టైంలో ఎంటర్ తను అయింది. ఉందనమాట. ఉంది. బట్ ఈ పాయింట్ హర్షకి తెలీదు. తను ఓకే. వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. హుహు. లైక్ వంశీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఊరెళ్ళిపోయింది గదా! హ్మ్. హ్మ్. వీళ్ళు సెపరేట్ అయినారని జెప్పి పెట్టారుగా అప్పుడు. ఓకే. అవును. ఆ టైంలో తెలిసింది తనకి. బట్ తననేమైతే బయట పెట్టట్లేదు. మరది నాకు ఎందుకో అర్థం గాట్లా. ఇంత జరుగుతున్నా కూడా తనెందుకు బయట పెట్టట్లా ఆ మహి అన్న అమ్మాయి నేము నాకు తెలీదు. మహి అని క్లియర్‌గా మెన్షన్ చేసింది కదా తను తన స్టోరీలో. చేసింది. నీకు స్క్రీన్ షాట్ సెండ్ చేసుండే గదా నేను. అవునవును. సెండ్ చేసినావు. హ్మ్. మహి తెలుసు కదా! అవునవును. ఆంటీ వాళ్ళ మదర్ గూడా వంశీ వాళ్ళ మదర్ గూడా మహి గురించి మాట్లాడుతున్నారు వీడియోలో, హ్మ్. లైవ్‌లో. హ్మ్. హ్మ్. మొన్న అరెస్ట్ చేసినారంట వంశీని మరి. ఓకే. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిండు. ఆ అమ్మాయి 2 మంత్స్ ప్రెగ్నెంట్ రైట్? ఆ అమ్మాయి మెడికల్ టెస్ట్‌లు చేశారంట. హ్మ్. చేస్తే 2 మంత్స్ 20 డేస్ ప్రెగ్నెంట్ అని జెప్పి వచ్చిందంట. దానికి యాక్చువల్లీ కారణం మొన్న ఇట్స్ మీ అని ప్రూఫ్ ఉందా? వాళ్ళ మదరే చెప్తున్నారు కదా వీడియో లైవ్‌లో. వాళ్ళ మదర్ ఇంకో మాట ఏమన్నారంటే అప్పుడే తీపిచ్చుకున్నా అని చెప్పింది అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ మమ్మీ వాళ్ళకి అహా! కూడా ముందే తెలుసా? వంశీ అయితే అమ్మాయికి ఇట్లాగా ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళ మదర్‌కి చెప్పిండంట. చెప్తే అబ్బా! తీపియమని జెప్పినారంట వాళ్ళ మమ్మీ. వంశీ నేను ఆల్రెడీ తీపిచ్చేసినానని చెప్పిండంట. సో, మొన్న హర్ష అండ్ వంశీ ప్యాచప్ అయినట్టు పెట్టినారు కదా! హ్మ్. సో, వీళ్ళిద్దరు ప్యాచప్ అయిన నెక్స్ట్ 3 డేస్‌కి తను ప్రెగ్నెంట్ అని జెప్పి హర్షకి తెలిసింది. సో, అందుకే మళ్ళా తను రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కొట్టి పంపించేసాడంట అయినా వంశీ. తల్లికి చెప్తే తల్లి తీపియమని చెప్పేసి ఎట్లా అంటదసలు? అదెంత నేను క్రైమ్ ఆల్రెడీ ఒక మీకు బేబీని చంపడం. క్లియర్‌గా మెన్షన్ జేసి చెప్పినా. అసలు వాళ్ళ మదర్ లెక్కేందో నాకర్థం గాట్లేదు. ఇతని లెక్కేందో అర్థం గాట్లా. సొంత తల్లే చెప్తుంది కదా! ఇప్పుడు వాడెంత అమ్మాయిలు పిచ్చోడో నాకు తెలుసు అని జెప్పి. ఆ అదే గదా! వీడియోలో ఉన్నది మీరు చూపియండి కావాలంటే లైవ్‌లో. యాహ్! వాళ్ళకి డన్. డన్. తెలుస్తది. వాడినొకసారి బొక్కలో ఏస్తేనే కరెక్ట్. ఇంత అమ్మాయిల పిచ్చుంది వాడికి అని చెప్పి వాళ్ళ ఓన్ మదరే చెప్తున్నారు. ఇంకా అవును. నేను జెప్పాల్సిన అవసరం గూడా లేదక్కడ. యాహ్! యాహ్! అదే. అదే. అవును. అండ్ ఇంకొకటి ఈ సెపరేషన్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇట్లొచ్చి 4 రోజులు గూడా అయితలేదు. ఇంతలోనే మళ్ళీ అదే వెళ్ళిపోయింది. గదా! కొట్టి పంపించేసినాడంట ఈయననే. కొట్టిండా హర్షని? కొట్టి అది అది గూడా వాళ్ళ మదరే చెప్తున్నారు. ఆంటీ ఎక్కడికో బయటికి వెళ్ళినారంట. హ్మ్. వెళ్తే ఆంటీ వాళ్ళు రిటర్న్ అయ్యేలోపు హర్షని కొట్టి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ జేయడానికి తీసుకెళ్ళిండంట. లైక్ బాబోయ్! క్వెషన్ జేస్తుంది మ్యాటర్ తెలిసి. ఛీ! అలా ఎవ్రీ టైమ్ ఈ అనుకున్నప్పుడు మళ్ళీ అమ్మాయే కలవాల్సిన బలైతుంది అవసరం లేదు. పాపం. అదే గదా! అలా అనుకున్నప్పుడు తనకి మరి కలవాల్సిన అవసరం లేదు గదా! లేదు. అదే కదా! ఇప్పుడు తను ప్యాచప్ అయిన తర్వాత 4 డేస్‌కి తనకి మ్యాటర్ తెలిసింది. ఇట్లా మహి ప్రెగ్నెంట్ అని చెప్పి. అబ్బా! తను ప్యాచప్ అయ్యే టైంలో తెలీదు. లేకపోతే అంత హ్యాపీగా తనతో వీడియోలు చేసి ఎలా పెడతది పాయింట్ కదా ఇది. అదే గదా! సో, తనతో ప్యాచప్ అయినట్టు అంత హ్యాపీగా వ్లాగులు చేశారు. అదంతా చేసింది. బర్త్‌డే సెలబ్రేట్ చేసుండే. హ్మ్. ఇవన్నీ జరిగిన తర్వాత తెలిసింది లైక్ తిను ప్రెగ్నెంట్ అని. అబ్బబ్బా! అందుకే వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఇది బయటికి రాలా. 3 డేస్ ముందు వచ్చిందనమాట. మొన్న పీఎస్‌కి తీసుకెళ్ళినారంట. హ్మ్. ఆ అమ్మాయికి మెడికల్ టెస్ట్‌లు చేపిస్తే అదే ఇంకో 10 డేస్‌లో తనకి థర్డ్ మంత్ పడుతుందంట. అవునవును. వంశీ ఏమో వాళ్ళ మదర్‌కి నేను అప్పుడే తీపిచ్చేసిన తనకి అని చెప్పిండంట. అంత ఈజీ అయిపోతుంది ఒక బేబీని అట్లా తీపిచ్చేసేయడం కదా! వాళ్ళకి. అదే ఛీ! చెప్తాడులే మొన్నటి వరకు గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ అని చెప్పిన ఆమెకే రాఖీ కట్టడానికి రెడీ అయినోడు. ఇలాంటి థింగ్స్ ఎంత సింపుల్ అనుకోవాలి ఇంగ ఆయనకి. అదే గదా! రాఖీ కట్టి చెల్లమ్మ, అన్నయ్య అని నువ్వు మొన్న ఓ మాట పిలిపించుకున్నోళ్ళకి మాట్లాడినావు చూసినావా? రాఖీ కట్టిండు అంటే మన కల్చర్ ఏమైతుంది? దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని. ఇగ ఆయన ఎట్లాంటోడన్నది అక్కడే తెలిసిపోతుంది గదా! ఇంకింతకంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన నీడ్ గూడా లేదు. అదే గదా! ఛీ! అసలు మరీ టూ మచ్. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు చెల్లో, అక్క ఎట్లయితదసల? ఆమ అన్న అంటుంది, ఈయన చెల్లి అంటాండు. ఇప్పుడు హర్షతో బ్రేకప్ అయితే తన ఎక్స్ వైఫ్ అవ్వదు. తను గూడా ఏ అక్కో, చెల్లో అయితది ఆయనకి. అది గూడా జరుగుతదేమో మరి తొందరలోనే. జరుగుతదేమో. ఇప్పుడు వాళ్ళ మమ్మీయే చెప్తుంది గదా! హర్ష పెట్టిన కేస్ క్లియర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడంట మహిని. ఆ! హ్మ్. వాళ్ళ మమ్మీ అదే చెప్తుంది వీడియోలో. ఓహ్ మై గాడ్! అంటే నాకు ఆన్ ఈ మొత్తం తెలీదు ఆంటీ గాబట్టి ఏమంటుందంటే వీడియోలో, నేను ఆల్రెడీ చెప్పిన వంశీకి హర్ష పెట్టిన కేసులు క్లియర్ అవ్వకుండా నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే,
ఎక్కడ పడితే అక్కడే కాల్చి పడేస్తారు పోలీసులు. నేను జెప్పినా ఆల్రెడీ వాడు వినలేదు. అయినా ఒక్క అమ్మాయి అయితే చెప్తాను. ఇంతమంది అమ్మాయిల్ని తీసుకొస్తా అంటే నేను మాత్రం ఏం జెప్తాను అని అంటుంది. ఛీ! ఓకే. ఇంకా ఓకే. చాలు గదా! ఇప్పుడు నేను గొంతు చించుకొని అరిసి చెప్పాల్సిన అవసరం గూడా లేదు. వాళ్ళ మదరే ఓపెన్ అప్ అయిపోయినారు బండారం బయట పడ్డదిగ. మొత్తం. ఎందుకంటే ఆ ఆంటీని, వాళ్ళ మమ్మీని, డ్యాడీని చంపుతానని జెప్పి ఎళ్ళిండంట. వాళ్ళ మదర్ గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నంబర్స్ ఎవరైనా ఉంటే నాకు షేర్ చేయవా ఒకసారి? యాక్చువల్లీ ఎవరియి లేవు. వాళ్ళ మమ్మీ నంబరు ఉండే ఛాన్స్ అంటే ఇక వంశీ ఫ్రెండ్స్ దగ్గరే ఉండాలి. వాళ్ళెవ్వరు నా దగ్గర టచ్‌లో గూడా లేరు. ఇన్‌కేస్ టచ్‌లో ఉన్నా గూడా వాళ్ళు షేర్ ఇవ్వరు. జేయరిప్పుడు. అవును. కన్ఫర్మ్ జేయరు. మరి ఓకే. అండ్ వాళ్ళ ఇల్లు గూడా మారినారంట. వాళ్ళ పాత హౌస్ అయితే ఎక్కడుందో నాకు దెలుసు గానీ, ఇప్పుడెక్కడుంటున్నారో నాకు తెలీదు. హుహు. ఓకే. ఓకే. వీళ్ళిద్దరు ఎప్పటినుంచో ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారని గూడా ఆంటీయే చెప్తుంది వీడియోలో. మహీను, హ్మ్. వంశీ. ఓకే. ఏం లేదు. ఎటు తిరిగి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటు ఆమెకి మాయ మాటలు చెప్పిండు వాళ్ళ వైఫ్‌కి. చెప్పి మళ్ళా రిటర్న్ తెచ్చుకున్నాడు లైఫ్‌లోకి. కనీసం అటు ఈమెకైనా ఇటు గూడా 2 సిగ్గుండాలి మెయింటైన్ గదా! చేద్దాం అనుకున్నాడు. ఈమెకైనా గూడా సిగ్గుండాలి గదా! ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది. ఒక వైఫ్ ఉన్నప్పుడు నేను ఈయనతోనుంటే వాళ్ళ మధ్యలో నేను థర్డ్ పర్సన్ అవుతా. నా వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలొస్తాయని ఆలోచించాలి గదా! ఈమె గూడా అట్లా ఎట్లా నేను అయితది? మీకు ఒక ఆడియో పంపించిన కదా! వంశీ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడింది. అందులో హ్మ్. క్లియర్‌గా చెప్తుంది కదా! డబ్బుల కోసం మాత్రమే మొత్తం ఇన్నిన్ని ఖర్చు పెట్టిచ్చింది. మొత్తం బ్యాంక్ క్రెడెన్షియల్స్ మొత్తం తన పేరు మీదకి మార్చేసిండంట. అన్నీ తన పేరు మీదకొచ్చినాయి గదా! మరి ఇంకెందుకు మరి ఆమె ఇంకా ఆయనను ఇప్పుడు వాళ్ళ పట్టుకొని మమ్మీ గూడా ఆ వీడియోలో అదే చెప్తున్నారు. చెప్పింది. అవును. మొత్తం వాడి అకౌంట్‌లో పైసలు మొత్తం దండుకుందామా, హ్మ్. దండుకుంది. నీట్‌గా ఇప్పుడు ఇంకా సరిపోలేదు ఆమెకి. అందుకే పెళ్లి అది ఇది అంటుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఇట్లాగా ప్రైవేట్‌గా రూమ్‌లో కలిసి ఉండడం ఆంటీ గూడా జూషిందంట. చూసింది. అవునవును. చూసి మళ్ళా ఇది ఏమన్నా ఇష్యూ అయితే నా మీదకొస్తదని జెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట ఆంటీ. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఆంటీ మాట్లాడడానికంటే ముందే వంశీ వాళ్ళ ఫ్రెండ్ నాకు జెప్పింది. మీకు అవును. పంపించిన ఆడియోలో ఉంది అవును. జూడండి. వాళ్ళ సొంత బ్రదర్‌నే అక్కడ బెట్టుకొని ఇట్లా బిహేవ్ జేషిండంట వంశీ అని. అబ్బబ్బా! అవును. చాలా టూ మచ్ అసలు. ఇంకా సొంత బ్రదరే మాకిట్లాంటిదే వదిలేయండి అని అన్నాడంట. ఇంకా వాడేందని జెప్పి ఇంకేం ప్రూవ్ జేయక్కర్ల. వాళ్ళ వాళ్ళ అమ్మ బ్రదర్ నంబర్ జెప్పిన ఉందా? మాటలు అసలు వాళ్ళ బ్రదర్‌ని నేను ఒక్కసారి గూడా జూడలేదు. అవును. అయినా నేను చూడలేదు అసలు ఆయననెప్పుడు. తెలీదు నాకాయన పెద్ద. నాకొక బ్రదర్ ఉన్నాడు అని చెప్పుండే అంతే. నాకు తెలవదాయన గూడా. హుహు. ఓకే. డన్ చందన. సో, చూస్తున్నారు గదా! ఇది జరుగుతుంది. అసలు ఎంత అయినా గూడా ఇందులో తల్లి గూడా తప్పు చేసిందని నేను జెప్తా. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తన వల్ల ప్రెగ్నెంట్ అయింది అని తెలిసినప్పుడు అసలు ఏం తెలియని పసికందుని, ఇంకా భూమి పైకి రాలేని పసికందుని, ప్రపంచం తెలియని పసికందుని కడుపులోనే చంపేయి అని తన తల్లి మాట్లాడుతూ వచ్చింది. ఎంతవరకే కరెక్ట్ అలా మాట్లాడడం? వాళ్ళ మమ్మీ ఇందులో క్లియర్‌గా చెప్పింది. అప్పుడే తీసేసినా అని చెప్పింది అని. ఈరోజు ఈ విషయం తెలిసి తన తల్లి గూడా ఒక క్రైమ్ చేసినట్టే. తన తల్లిని గూడా పోలీస్ ఎంక్వైరీలో తీసుకుంటారు. ఆమె మీద గూడా కేసు నమోదైతే నమోదు గావచ్చు మరి. ఎందుకంటే తన హస్తం గూడా ఇందులో ఉంది గదా! బేబీని చంపడం అనేది ఎంతవరకి కరెక్ట్? అసలు ఇట్లాంటివి ఆపండి అంటే ఏదో ఉద్ధరిచ్చేస్తాం, మొగతనం చూపిచ్చేసుకుంటాం అని జెప్పేసి ఇట్లాంటివి చేసి, ఈరోజు ఒక బిడ్డని చంపమని చెప్పే స్థితికి ఎందుకు తీసుకురావాలి? ఈరోజు ఆమె 2 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. సరే ఇంకా నయం బేబీకి ఏం గాలేదు గాబట్టి ఫైన్. ఒకవేళ వీళ్ళ మమ్మీ మాట విని వాళ్ళు తీసేస్తే, ఒక బిడ్డ నిండు ప్రాణాన్ని తీసేసినట్టే కదా! అయినా గూడా ఆల్రెడీ ఈమెతో రిలేషన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ తనతో ప్యాచప్ అవ్వడానికి ఎందుకు ట్రై చేసిండు? ఏ భార్య అయినా గూడా తన భర్త తనకు మాత్రమే సొంతం అవ్వాలి అనుకుంటది. కానీ ఇట్లాంటి ఎఫ్ఐఆర్స్ అన్ని పెట్టుకున్నప్పుడు ఏ భార్య తట్టుకుంటది? తను విడిపోనీకే కారణం ఇదని జెప్పేసి ఆల్రెడీ తన స్టోరీలో క్లియర్‌గా మెన్షన్ చేసింది. ఇంకో పాట రిలీజ్ చేస్తాం మేము చూడండి. చందన చెప్పింది విత్ ప్రూఫ్స్ చూపించింది నాకు. రికార్డ్‌తో సహా వినిపించింది. అవన్నీ గూడా వస్తాయి. అవన్నీ గూడా చూడండి. చూస్తే మీ అందరికీ గూడా ఒక క్లారిటీ వస్తది. తప్పు హర్షదా? వంశీదా? అప్పుడు మీరే డిసైడ్ చేయండి.